కృష్ణారావు విశ్రాంత ఉపకులపతి కృష్ణా యూనివర్సిటీ విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు. మంగళవారం ఉదయం సింహాచలం కొండపై భాగంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంవిబిఎస్ ప్రసాద్ నేతృత్వంలో దేవతా వృక్షాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని కోరారు. పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంవిబిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ హీల్ ఎర్త్ అనే నినాదంతో తాము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చేయాలని నిర్ణయించుకుని విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ లయన్స్ ప్రెసిడెంట్ ఎం సురేష్, వనితా విభాగం ఎస్ సీతారత్నం, సింహాచలం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు వంకాయల నిర్మల, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఇది సీడ్ బాల్స్ సింహాచలంలో కొండ మీద సీడ్ బాల్స్ వేస్తున్నాము. ఇది ఎకో ఫ్రెండ్లీ మెన్యూర్ తోని ఆర్గానిక్ తోని చేస్తున్న సీడ్ బాల్స్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ జానపేట రత్నం గారు ఆయన మనకి ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మన లయన్స్ క్లబ్ నార్త్ ఈస్ట్ లయన్స్ క్లబ్ వనిత, లయన్స్ క్లబ్ విశాఖపట్నం వాలంటీర్ గవర్నర్ గారి ఎన్విబిఎస్ ఆధ్వర్యంలో అందరం సింహాచలం కొండ మీదకి వెళ్ళి అక్కడ సీడ్ బాల్స్ ఒక 500 వరకు సీడ్ బాల్స్ చల్లడం జరిగింది. ఆ ట్రాక్ లో నిజంగా ఇది ఒక అనుభూతి. 27/8 మర్చిపోలేము. ఇంత మంచి అనుభూతి, ప్రకృతికి మనం ఎంత సహాయం చేస్తున్నాం అనేది మాకు ఇప్పుడు అర్థమైంది. దారిలో ఎన్నో రకాలైన జంతువులు అవి మీద పడినా సరే అందరూ ఒక 50 మంది వరకు ట్రక్ లో వెళ్ళి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఇది అందరికీ మా రత్నం గారు చాలా సహాయ సహకారాలు అందించి తోడ్పాటు చేసి ఈ చక్కని కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడం జరిగింది.